హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయలతో మాగాయి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలు మామిడికాయలు తెస్తున్నారు. మామిడికాయలు కలెక్టర్కాయలు ఐదు కాయలకి తగిన ప్రాసెస్. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, ఇంకొద్ది పడుతుంది. ఇవి అలాగే ఈ ముక్కలుగా కోసి మామిడికాయలు అందులో ఆ క్రిస్టల్ సాల్ట్ వేసి ఒక 3 డేస్ వరకు ఊరనివ్వాలి. బాగా మెత్తగా అయ్యే ముక్కలకి ఉప్పు పట్టేలాగా ఊరనివ్వాలి. తర్వాత ఊరిపోయాక మనం మిక్సీ చేసుకోవాలి. అస్సలేం వాటర్ వేయకుండా ఆ ముక్కల్లో ఉన్న వాటర్ వంట దిగుతుంది కదా, ఉప్పేసాక ఆ వాటర్ తోటే మనం మిక్సీ చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక పళ్ళెల్లో పరుచుకోండి. బాగా గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టండి కొద్దిగా. తర్వాత షుగర్ 1/2 kg తీసుకోండి. చిల్లీ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్. హాయ్ చిన్నారి, ఏడు పట్టుకొస్తుంది? పసుపా? ఓ మాగాయ కోసమా? కొద్దిగా 2 చిటికెళ్ళ వేసుకోండి. తర్వాత ఇవన్నీ కారం పసుపు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక పాకం పెట్టుకుందాము. పంచదార 1/2 kg గిన్నెలోకి తీసుకొని 1/2 kg తీసుకోండి, సరిపోతుంది 5 కాయలకి. తర్వాత కొద్దిగా వాటర్, పాకం రావడానికి మాత్రమే 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి. బాగా కలుపుకోండి, పాకం వస్తుంది. వాటర్ వేసాక అలాగ ఉంచకూడదు, కలపాలి. బాగా కలుపుకోండి, పాకం చూసుకోండి దగ్గరుండి. బాగా కరిగి పాకం రావాలి, బాగా ఇలాగా రావాలి. బాగా మరుగుతుంది చూడండి పాకం. మనం ఆ గెరిటి వెతినప్పుడు తీగలాగా రావాలి పాకం, అదిగోండి అలా రావాలి, తీగ పాకం రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అప్పుడు మాగాయలోకి వేసుకుందాము. అలా తీగలాగా రావాలి పాకం. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా, కారం పసుపు అన్నీని అందులోకి పాకం వేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతుంటూ వేసుకోవాలి పాకం. అలాగా ఉండలు లేకుండా పాకం అంతా ఆ మిశ్రమానికి కలిసినట్టుగా శుభ్రంగా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు మిగతా పాకం కూడా వేసి శుభ్రంగా ఉండలు లేకుండా మిశ్రమం అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలాగా నెమ్మదిగా కలుపుకోండి జాగ్రత్తగా. వేడిగా ఉంటుంది కదా పాకం, చూసుకోండి. తర్వాత శుభ్రంగా కలిపాక ఇలాగ తయారవుతుంది. అలా బాగా మిక్స్ అయింది కదా. తర్వాత కొద్దిగా 2 డేస్ వరకు కొద్దిగా ఎండలో పెట్టండి. ఎండలో పెట్టాక ఇలా గట్టిగా అవుతుంది. మళ్ళీ చిన్నారి తల్లులు ఏమో తెస్తున్నారు, ఆయిల్ ప్యాకెట్. సూపర్, ఆవాలు. మాగాయ కొండాలి కదా. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా గిన్నెలో వేసుకుందాం. ఈ మాత్రం చాలండి, 5 కాయలు మాగాయి కదా. కొద్దిగా ఆవాలు ఈ మాత్రం అలాగే వేసుకుంటే చాలు. తర్వాత ఇంగువ తీసి వేసుకుందాము. ఈ మాత్రం ఇంగువ చాలండి, కొద్దిగా తీసుకొని పొయ్యి మీద హీట్ ఎక్కిద్దాము. వెచ్చబడాలి. ఆ ఆవాలు చిట్పట్ మనాలి ఇలాగా. అప్పుడు మనం మాగాయ పచ్చళ్ళలో వేసుకుందాము. చూడండి ఎలాగా ఉంటుంది, పొగలుగా ఎంతో బాగుంది కదా చూడ్డానికి వేస్తున్నప్పుడు. తర్వాత మాగాయ పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్, ఆవాలు, ఇంగు వాసన అంతా పచ్చడి పట్టేలాగా కలుపుకోవాలి. మన తీపి మాగాయ రెడీ. ఇది బ్రెడ్స్లో తినచ్చు, రోటీస్లో తినచ్చు, అన్నంలో, రైస్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేయండి. ఇది పుల్ల ఆవకాయ పచ్చడి. ఇది సింపుల్ రెసిపీ, ఏమీ లేదు. కోలంగవ కానీ బారామాసకాయలు కానీ 3 అయితే 3 కాయలు ప్రాసెస్. ఇది చిన్న చెక్కులా కోసుకోవాలి. తర్వాత కొద్దిగా తగినట్టు ఆవపిండి, తగిన ఉప్పు, తగిన కారం, చిన్న పసుపు వేసుకొని కలుపుకోండి. బాగా ఊరిన ఇచ్చాక బాగా 2-3 రోజులు ఊరాలి, మెత్తబడాలి ముక్క. తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువ, ఆ పచ్చడి తగిన
విధంగా తీసుకొని ఆయిల్ హీట్ చేసి చిటపటమన్నాక ఆవాలు తీసి స్టవ్ మీద దించి చల్లారనివ్వాలి. చల్లారాక పచ్చళ్ళలో కలుపుకోవాలి. పుల్ల పచ్చడి రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.